సో మొదటగా లిక్కర్ టెట్రా ప్యాకు 50 రూపాయలు, త్వరలో 60, 90, 180 ml ప్యాకెట్లంట. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం అమ్మకాలు, రాష్ట్ర ఆబ్కారీ శాఖ కీలక నిర్ణయం. ప్రభుత్వంలో లిక్కర్ కంపెనీలు మంతనాలు, ఎక్సైజ్ ఆదాయం పెంపు దిశగా అధికారుల కసరత్తు. భారీగా పెరగనున్న మద్యం ధరలంట. 10% పెంచాలని సర్కారు యోచన. ఒక్కో బాటిల్పై 50 పెరిగే అవకాశం. త్వరలో కీలక ప్రకటన చేరున్న ఎక్సైజ్ శాఖ. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీర్ల ధరలు భారీగా పెంచిన సర్కార్ ఇప్పుడు లిక్కర్ ధరలను కూడా పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. చీఫ్ లిక్కర్ మినహా మిగిలిన మద్యం ధరలు పెంచున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% ధరలు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఇదే జరిగితే 500 ఉన్న బాటిల్పై కనీసం 50 రూపాయలు పెరిగేటువంటి ఛాన్స్ మనకు కనిపిస్తోంది. అధికారులతో సమీక్ష జరిపినటువంటి అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట. బట్ ఏదేమైనా ఇక మీకు క్లియర్గా చెప్తాను నేను. సో క్లియర్గా చెప్పాలంటే ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తా ఉన్నా. రైట్. సో మనం మద్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి ఇక్కడ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మీ అందరికీ తెలుసు, బీ సీసా అయినా క్వార్టర్ సీసా అయినా మీ అందరికీ తెలుసు, అవి ఒక సీసా బాటిల్లో వచ్చేవి. ఆ సీసా బాటిల్లో మద్యం ఉండేది. బట్ ఇప్పుడు అట్లా కాదట. గతంలో 150 రూపాయలు ఉన్నటువంటి బీర్ని 190 రూపాయల దాకా తీసుకుపోయింది ధరలు పెంచి. అప్పుడు ఓన్లీ బీర్ల మీద పెంచింది, ఈ బ్రాండీ, విస్కీ, రమ్ము మీద పెంచలే. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాయంటే బ్రాండీ, విస్కీ ఇవేవైతే 500కు పైగా ఉంటాయో ఆ 500కు పైగా ఉన్నటువంటి మద్యం బాటిల్ మీద ధర పెంచబోతుందట. 50 రూపాయల నుంచి 60, 70 దాకా పెంచే అవకాశం ఉందట. మరి పైసలు పెంచుతూనే మార్కెట్లోకి ఇట్లాంటి ఇది ఒక పౌడర్ డబ్బా, బట్ ఇట్లాంటి ఒక టెట్రా ప్యాకెట్లు తీసుకురాబోతుందట. లిక్కర్ టెట్రా ప్యాకెట్. సో ఇది ప్లాస్టిక్, కానీ అది ప్లాస్టిక్ కూడా కాదు. టెట్రా ఒక ప్యాకెట్ ఉంటుంది మనకు. ఓఆర్ఎస్ ప్యాకెట్, ఫ్రూటీ, మ్యాంగో లాంటి చిన్న చిన్న ప్యాకెట్లు ఎట్లా ఉంటాయో అట్లాంటి మినీ లిక్కర్ టెట్రా ప్యాకెట్లు తీసుకురానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉందట. సో మరి చూడాలి. ఈ పౌడర్ డబ్బా అంతా సైజులో ఉండే అవకాశం ఉంది. కొంచెం చిన్ననే ఉంటాయి కొన్ని సైజును బట్టి. అంటే ఇక్కడ మనకేమి ఇచ్చారు, ఇక్కడ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 60 ml 60 ml, 90 ml, 180 ml ప్యాకెట్ రాబోతున్నాయట. సో మీ అందరికీ తెలుసు 60 ml అంటే ఎంత ఉంటుంది, 90 ml, 180 ml అంటే ఎంత ఉంటుంది. సో 180, ఇది ఆల్మోస్ట్ 180 ml వరకు ఇట్లాంటి బాటిల్ ఈ సైజు వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో 60 ml అంటే మనకు ఆ జ్యూస్ పాయింట్ మనం చెప్పినాం కదా, ఇట్లా ఏదైతే ఫ్రూటీ కావచ్చు లేకపోతే ఇతర ఉంటాయి కదా, వాటి అంత సైజు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మద్యం ప్రియులకు ఒకటి శుభవార్త చెప్పింది, ఒకటి షాక్ ఇచ్చింది. మరి శుభవార్త ఏంది, షాక్ ఏంది అంటే మీకు ఇక్కడ క్లియర్ తెలుస్తుంది. ఒకటి, ధరలు పెంచుతున్నామని చెప్పేసి మందుబాబులకు షాక్ ఇస్తూనే మరి కొత్తగా ఈ యొక్క టెట్రా ప్యాకెట్లు తీసుకురాబోతున్నాం. ఈ టెట్రా ప్యాకెట్లను ఈజీగా స్టైల్గా ఎక్కడికంటే అక్కడ తీసుకుపోవచ్చు, ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. ఆ టెట్రా 50 ml ప్యాకెట్ని మీరు జేబులోనైనా పెట్టుకోవచ్చు, బ్యాగ్లోనైనా పెట్టుకోవచ్చు, పర్సులోనైనా పెట్టుకోవచ్చు అనే విధంగా మరొక శుభవార్త చెప్పింది. ఇక మరి షాక్ ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం, ధరలు పెంచుతున్నారు అంటున్నది. జేబులో టెట్రా ప్యాకెట్ పెట్టుకోనికే కొత్తగా తీసుకొస్తూనే జేబు ఖాళీ చేసేటువంటి ఆలోచన చేసి ధరలు పెంచుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ మందుబాబులు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ మరి మద్యం ధరలు అయితే పెంచబోతుందంట. 50 రూపాయలు పెంచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో 10% ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్వహిస్తూ 500 ఉన్న బాటిల్పై కనీసం 50 రూపాయలు పెరిగే అవకాశం ఉందట. కనీసం 50 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉందట. మరి మద్యం ధరలు పెంచుతున్నారు కాబట్టి మందుబాబులు ధర్నా చేస్తారో, నిరసన చేస్తారో, నిరాహార దీక్ష చేస్తారో తెలియదు, కానీ రాష్ట్ర ఆదాయం తక్కువవుతున్నది, రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు కాబట్టి మరి మద్యం ధరలు పెంచితే ఖజానా పెరిగే ఛాన్స్ ఉంటుంది, కాసులు కురిసే ఛాన్స్ ఉంటుంది, కొంత ప్రభుత్వానికి పైసల ఆమ్దాని ఎక్కువ అవుతుంది. కాబట్టి సో ఆమ్దాని కోసం ఆబ్కారీ
రేట్లు పెంచేందుకు ఆలోచన చేస్తుందట. కొత్త బ్రాండ్ కూడా వస్తాయట. మరి కొత్త బ్రాండ్లు ఎట్లుంటాయో వాటి రుచి ఎట్లుంటుందో మందు బాబులు మరి 4 రోజులు అయితే వచ్చినాక తాగి చెప్పాలి. ఇక రాజును జైలుకు పంపిస్తాం, అతని మనుషులు ఏ వద్ది వార్త గురించి